AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. సబ్జెక్ట్ మీద అవగాహన పెరిగింది, దాంతోపాటు అదొక వ్యాస్ట్ సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 19 మే నుంచి ఈ మేలో మనకి 19 హైదరాబాద్ క్లాస్ అండి. 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చి అనంతపూర్లో అండి. 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. అవును, గోవాలో మీ పిల్లలు కూడా మీరు తీసుకొని బాగా ఎంజాయ్ చేయాలి. బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఒక సమ్మర్ వెకేషన్లో 3 days క్లాస్తో పాటు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి హెల్త్, వెల్త్, అబండెన్స్. హెల్త్ వెల్త్ అబండెన్స్. Yes. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్, పిల్లలకు కూడా ఈ మనీ గైడెన్స్ అనేది ఏ విధంగా ఉంటే సబ్జెక్ట్ పిల్లలు కూడా అలవర్చుకుంటారు, దాంతోపాటు సేవింగ్స్ మీద కూడా వాళ్ళకి అవగాహన కలిగేలా చెప్పారు మీరు. అండ్ ఇట్స్ అ కెరీర్ పాత్ అండి, నో డౌట్. ఎవరైనా సరే డబ్బుకు సంబంధించిన సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిందే, ఆప్షనే లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నాలెడ్జ్. 621వ మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి మనం డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం, డబ్బు గురించి చెప్తున్నాం. అలాగే డబ్బు తప్ప వేరే ఆలోచనలు లేవు. కానీ అసలు మీకు ఒక ఆలోచన మనం కనుక వాళ్ళ లోపల క్రియేట్ చేస్తే అసలు డబ్బు పట్ల ఎంత అవగాహన ఉంది, ఎంతవరకు అవగాహన ఉంది అనుకున్నప్పుడు ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఓకేనా? ఒకటి ఏంటంటే, మీకు ఎంత డబ్బు కావాలి? ఓకేనా? మీకు ఎంత డబ్బు కావాలన్నప్పుడు ఆలోచనలు పడిపోతాడు మనిషి. ఎంత డబ్బు కావాలి అనగానే ముందు ఆలోచన ఏమొస్తుంది మనకి? ఫస్ట్ నీకు ఎంత డబ్బు కావాలి, నువ్వు ఎంత కోరుకుంటున్నావు, నీ ఇష్టం ఉన్నంత కోరుకున్నావు అనుకోండి. ఏదో ఒక సంఖ్య చెప్పేయటం తప్ప కనీసం ఇంత కావాలనేది ఒక ఆలోచన ఉండదు. లేదా మీకు ఎంత డబ్బు కావాలన్నప్పుడు ఫస్ట్ మైండ్లో మెదిలేది ఏంటంటే తన అప్పుల గురించి మెదలుతుంది. తన అప్పుల గురించి ఆలోచిస్తాడు. ఎంత డబ్బు కావాలన్నప్పుడు తన అప్పుల గురించి ఆలోచిస్తాడు. అవును. అంటే మనం ఇంత సబ్జెక్ట్ ఇచ్చాము, ఇన్ని రోజుల నుంచి సబ్జెక్ట్ అవగాహన వచ్చింది, ఎక్కడేం మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎలా డబ్బును ఆకర్షించాలి, ఇవన్నీ చెప్పినా కూడా ముందు అప్పులే మైండ్లో వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే దాన్ని ఇంకా డిలీట్ చేయలేదు వాళ్ళు. అర్థమైంది? ఆ తర్వాత అప్పులు అయిపోయిన తర్వాత వాళ్ళ అవసరాలు గుర్తుకొస్తాయి. ఇక్కడ మనం అడిగింది ఏంటంటే, నీకు ఎంత డబ్బు కావాలని అడిగినాం, నీకు ఎన్ని అప్పులు ఉన్నాయని అడగలేదు. అర్థమైందా? నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయని అడగలేదు మనం. ఒకటి, నీకు ఏమేమి అవసరాలు ఉన్నాయని అడగలేదు. కానీ ఫస్ట్ ఈ క్వశ్చన్ కానీ మనకు గుర్తుకొచ్చేది ఇవి 2 తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు మనకి. ఓకేనా? అంటే మీకు ఫస్ట్ ఎంత డబ్బు కావాలంటే, ఒక 1 కోటి రూపాయల, లేదంటే ఒక 50 లక్షల, ఒక 20 లక్షల, అంతకుమించి ఎవరు కోరుకునే వాళ్ళు లేరు. దాదాపు నేను నా క్లాసులలో కానీ లేకపోతే నాకు తెలిసినటువంటి అట్మాస్ఫియర్లో కానీ ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఎంత డబ్బు కావాలని ఒక్కవేళ కనుక మీరు ఇమాజిన్ చేయమన్నా, లేదంటే మీరు కోరుకోమనన్నా ఎంత కోరుకోవాలో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు డబ్బు ఎలా వస్తుంది మీకు? అంటే మీకు ఒక క్యాల్కులేషన్ లేదు, నాకు ఇంత కావాలి, ఇంత అవసరమైతే నాకు ఇది సరిపోతుంది. లేదంటే ఏమంటారు, నాకు అవసరాలకు సరిపడే డబ్బు కావాలి. అవసరాలకు సరిపడా అంటే నీకు ఒక లక్ష్యం లేదు దాని మీద. మనం నిన్న లాస్ట్ వీడియోలో మనం కొన్ని మాట్లాడుకున్నాం. కోరికలు వేరు, లక్ష్యం వేరు అని చెప్పాను. దానికి దీనికి తేడా అయింది. లక్ష్యం ఎందుకు నెరవేరుతుంది, కోరిక ఎందుకు టైం తీసుకుంటుంది. లక్ష్యం అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా టైం ఉండదు, దానికి ఒక టార్గెట్ ఉంటుంది, దానికి టైం అనేది ఉండదు, తీవ్రత ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది నెరవేరుతుంది. ఇక్కడ నీకు లక్ష్యం లేదు, కోరిక లేదు, ఏమి లేదు, కనీసం అవగాహన లేదు డబ్బు గురించి, నీకు అది ఎలా వస్తుంది నీ దగ్గరికి? అర్థమవుతుందా? ఇది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, డబ్బు సంపాదించడానికి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఒక 20 లక్షలు మీరు అనుకున్నారు, నాకు 20 లక్షలు కావాలని అనుకున్నప్పుడు సంపాదించడానికి మీరు ఏం చేస్తారు? డబ్బు సంపాదించడానికి ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. ఇది ఫస్ట్ మైండ్లో వస్తుంది. జాబ్ చేయడానికి ఓ జాబ్ చేస్తాం. జాబ్ అంటే ఎలాంటి జాబు? ఇప్పుడు నా అవసరాలను బట్టి కొద్దిగా మంచి జాబు చేయాలని ఆలోచన వచ్చింది తప్ప ఆ మంచి జాబుతో 20 లక్షలు వస్తాయా? రావు కదా. రావు. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక కంపెనీలో ఒక 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు కదా నీకు ఒక 60-70 వేలు 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తాడు వాడు.
ఇప్పుడు ఆ 20 లక్షలు సంపాదించాలంటే నీకు ఎంత టైం పడుతుంది? 1.5 year పడుతుంది కదా. ఇంకా మిగతా ఖర్చులు ఏంటి? అవును. కాబట్టి ఎలా సంపాదించాలో కూడా తెలియదు మీకు. అవును. ఫస్ట్ డబ్బు ఎంతో కావాలో తెలీదు, ఓకే, అలాగే ఎలా సంపాదించాలో తెలీదు. మూడో క్వశ్చన్ ఏంటంటే డబ్బు సంపాదించడానికి ఏం చేస్తారు, డబ్బు సంపాదించడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు, ఓకేనా? ఫస్ట్ ఏం అది, రెండోది ఇది మూడోది ఎంత టైం తీసుకుంటారన్నప్పుడు కూడా ఆశ్చర్యంగా ఇలా మనం ఆలోచించాల్సి వస్తుంది. డబ్బు సంపాదించడానికి ఎంత టైం ఉంటుంది, దానికి ఒక టైం ఉంటుందా? ఒక ఏడాది తీసుకోవచ్చా, ఇంకో 6 నెలలు తీసుకోవచ్చా? నిజంగా ఇప్పుడున్న మన పరిస్థితులను బట్టి, ఒక మధ్యతరగతి ఆలోచన విధానాన్ని బట్టి ఒక జీవిత కాలానికి ఒక 20 లక్షలు కూడా సంపాదించలేడు మనిషి. అంటే తనకంటూ తన డబ్బును పట్టుకుని ఒక 20 లక్షలు చూడాలంటే ఒక జీవితకాలం పడుతుంది. కానీ మన క్లాస్లో మన సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత 20 లక్షలు అనేది చాలా చిన్నగా అయిపోయింది, 1 కోటి రూపాయలు అనేది చాలా చిన్నగా అయిపోయింది. అలా తయారు చేసాం మనం. అంటే ఇక్కడ ఈ 3 క్వశ్చన్లలో నీ దగ్గర ఆన్సర్ లేదు, నీ దగ్గర డబ్బు ఎలా వస్తుంది? ఫస్ట్ నీకు డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించడానికి ఏం చేస్తావో తెలీదు. లాస్ట్ వచ్చేసి నువ్వు డబ్బు సంపాదించడానికి ఎంత టైం తీసుకుంటావో తెలీదు, ఎలా సంపాదిస్తావో తెలీదు, ఎంత కావాలి తెలీదు. ఈ 3టికి నీ దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు కదా దానికి తగ్గట్టుగా నీ పరిస్థితులు తయారవుతాయి. అవును. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 క్వశ్చన్స్ మీరు రాసుకొని దాని మీద తీవ్రమైనటువంటి ఆలోచనలు చేయండి. అప్పుడు మీకు కదా అసలు దీంట్లో ఇంత ఇది ఉందా అనేది అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మనం చెప్పడం కాకుండా ఏంటంటే తనకు తాను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఓహో ఇది ఇంత డెప్త్ ఉందా, దీనివల్ల ఇలా అవుతుందా, ఎక్కడ ఆగిపోతుంది, దాన్ని ఎలా అధిగమించాలి, ఓకేనా? ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎంత టైం ఎందుకు పడుతుంది, అప్పుడు నీకే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే దానికి దగ్గర స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయా లేవా? స్కిల్స్ లేవంటే నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తలేవు, అర్థమైందా? స్కిల్స్ లేవంటే డబ్బు గురించి నువ్వు ఆలోచిస్తలేవు. నీకు ఈ టైం లోపల నేను సంపాదించడానికి నమ్మకం వచ్చిందా, స్కిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అర్థమైందా? ఎంత కావాలి అంటే నీ యొక్క అవసరాలు కాకుండా నువ్వు ప్రపంచానికి నువ్వు కోటీశ్వరుడిని చూపించదలుచుకున్నావా, లేదంటే నీ కుటుంబంలో నువ్వు ఒక ఉన్నతంగా జీవించదలుచుకున్నావా, లేదంటే నువ్వు ఉన్నటువంటి ప్రెమిసెస్లో నువ్వు ఉన్నతంగా జీవించదలుచుకున్నావు, దానికి సరిపడా నీకు ఎంత కావాలి సరిపోతుంది. ఇది మళ్ళీ మీరే డిసైడ్ చేసుకోవాలి, ఇలానా అలానా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా? ఎంత టైం పడుతుంది, ఎంత కావాలి, ఓకేనా? ఒకవేళ ఇదంతా అయిపోయింది, మీరు అనుకున్న కోరికలన్నీ తీరిపోయినాయి, తర్వాత ఏంటి దానికి కూడా మనం మీరు డిజైన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ 3 క్వశ్చన్ల దగ్గర మీరు ఎక్కడి దాకా అయితే వెళ్ళారో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోతుంది మీ పరిస్థితి అంతా. అవును. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకదాని తర్వాత కూడా మనం డిజైన్ ఇస్తూ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఎలా బిల్డ్ చేసుకుంటూ పోతున్నా కొద్ది ఏమవుతుందంటే మన జీవితం అనేది ఎప్పటికి కూడా ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి 3 క్వశ్చన్స్ వేసుకుంటే కదా మీకు డబ్బు మీద అవగాహన వస్తుంది, దాని విలువ తెలుస్తుంది, అసలు మనం ఎక్కడ ఉన్నామనేది మీకు ఏ పాయింట్లో ఉన్నారనేది మీకు తెలుస్తుంది. ఆ ఉన్నదాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా డెవలప్ చేయాలి, దానికోసం మీరు ఏమేమి చేయాలి, ఎంత టైం తీసుకోవాలి, అవన్నీ కూడా మీకు అవగాహన వస్తాయి. డెఫినెట్గా సార్, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అవగతం చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఆ 3 విషయాలు కూడా. అంటే 3 అడగగానే ఆన్సర్ ఉండదు కదా. అవును. ఎందుకు ఆన్సర్ ఉండదు అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి లేరు. ఇప్పుడు మనం ఏమన్నీ చెప్తున్నాం దీంతో అవసరాలు తీరుతున్నాయి, అప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్ వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి, కొంచెం అప్పులు తీరుతున్నాయి, అది కాదు కదా మన లక్ష్యం. నువ్వు ధనవంతుడు కావాలి కదా, ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలనే లక్ష్యంలో అవసరాలు తీరితే సరిపోదు కదా. ఏ టైప్ ధనవంతుడు కావాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకొని దాని ప్లాన్ వేస్తే అప్పుడు విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా నువ్వు వేసిన ప్లాన్కి నువ్వు ధనవంతుడు అయిపోతావు. దానికోసం కొత్త ప్రత్యేకించి ప్రయత్నం చేసే అవసరం లేదు. దానికి ముందు ఈ 3 క్వశ్చన్లు నీ మైండ్లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.